వెల్కమ్ టు మాస్ అండ్ మీడియా. ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి, ఒక కామెంట్ అని చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడుతున్నారట వాళ్ళకి. ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు. నిజంగానే ఈ మీసాలు గడ్డలు చూసి నిజంగా ఏమన్నా అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నారు ఏంటో. మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు. సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట. కాబట్టి లైక్ చేయండి. ఇక ఈరోజు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. 5 సంవత్సరాల నుంచి చేయని తప్పుకి ఆ జైల్లో మగ్గిపోతున్న జనుపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి డ్రామా బాధితుడు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందండి. ఆ తల్లి బాధ, ఆ తల్లి వేదన, ఏడుపు దేవుడు విన్నట్టున్నాడండి. దేవుడు విని కనికరించాడు ఈ తల్లిని. ఈ వయసులో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు నా కొడుకు ఏం తప్పు చేశాడయ్యా, వచ్చి కోర్టుకు వచ్చి చెప్పాయి అంటే 5 సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళా తెలుసా జగన్ రెడ్డి. కోర్టుకు వెళ్ళి అయ్యా ఏమను నన్ను పొడిచాడు అని చెప్తే బెయిల్ వస్తుంది. లేదు నన్ను పడలేదు ఇదంతా డ్రామా అని చెప్తే ఆ కుర్రాడు మీద కేసు కొట్టి బయటపడతాడు. ఆ రెండూ చెప్పకుండా ఒక అమాయకుండండి 5 సంవత్సరాలు జైలు పెట్టాడు జగన్ రెడ్డి. ఏమంటే మా మేనమామలు అన్నాడు, ఇది మాలలో మేనమామలని ఈ కుర్రాడు 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు. ఏమండి సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారు. చీరాల కిరణ్ కుమార్ చంపేశారు. సాలకోట్ల గిరీష్ ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి హింసించారు. వాళ్ళందరూ మాలలే. ఇంకా చెప్పాలంటే డాక్టర్ సుధాకర్ గారు ప్రపంచమే నివ్విరిపోయింది ఒక డాక్టర్ని అలా ఈడ్చిడ్చి కొడితే. ఆయన ఒక మాదిక సామాజిక వర్గం. అలాగే శిరోమణం ప్రసాద్ పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టేశారు ఆ కుర్రోడికి, ఓ మాదిక సామాజిక వర్గం. అంటే ఈ రాష్ట్రంలో మాలల్ని మాదిగల్ని ఘోరాతి ఘోరంగా హింసించాడండి జగన్ రెడ్డి. 5 సంవత్సరాల నుంచి కుర్రోడిని జైలు నుంచి ఎందుకంటే బయటకు వస్తే ఆ డ్రామా అంతా చెప్పేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా బయటపడిపోద్దని 5 సంవత్సరాల నుంచి మొత్తం వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఆ కుర్రను జైల్లో ఉంచాడు. నేనే చంపేశాను శవాన్ని ఇంటి దగ్గర విసిరేసానని చెప్పిన అనంతబాబుని భుజం మీద చేసుకుని శబాజరా అనంతబాబు సూపర్ నువ్వు. ఆ ఎస్సీ గాళ్ళని అలాగే చంపేలరా, ఎస్సీ నా కొడుకుల్ని, ఆ మాలోళ్ళని మాదిగోళ్ళని అలా చంపేసి గుండ్లు కొట్టాలరా శబాజరా అని చెప్పి అనంతబాబుని ఎంకరేజ్ చేశాడు జగన్ రెడ్డి. అలాగే ఆ గుండు కొట్టిచ్చేసిన ఆ జక్కపూడి రాజాని శబాజరా రాజా, ఈ మాదిగోళ్ళని మాలోళ్ళని ఇలా గుండ్లు కొట్టాలరా భలే కొట్టేవారని చెప్పి రాజమండ్రికి ఆయన ఏకంగా అధ్యక్షుడిని చేశాడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఎవరైతే దళితుల మీద దాడులు చేశారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాడు. ఈ రోజున జగన్ రెడ్డి మీద ప్రాణాలు తెగించి ఎంత ఎందుకు పోరాడుతున్నాను, మన పిల్లల్ని ఇంతమందిని చంపేశాడు రా బాబు, కనీసం న్యాయం కూడా చేయలేదు. వాళ్ళు చంపడం వేరు, ఇది డైరెక్ట్గా జగన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి ఒక కుర్రోడిని 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు. సుప్రీంకోర్టుకు నమస్కారం అండి బాబు. ఈ వయసులో నేను ఏమనుకున్నాను తెలుసండి, ఈ అమ్మ చచ్చిపోద్దేమో అనుకున్నాను. ఈ కుర్రోడు వచ్చే లోపే, తన కొడుకు రిలీజ్ అయ్యే లోపే తల్లి ప్రాణాలు వదిలేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే నిరాహార దీక్ష కూడా చేసింది. నిరాహార దీక్ష చేసినప్పుడు చనిపోద్దేమో, ఆ కొడుకు చివరి చూపు అన్నది దక్కుతుందో లేదో. ఎందుకంటే అవతల ఉన్నది మన ఓట్లతో నెక్కిన సీఎం. ఒక సీఎం మీద ఈ పెద్దవాడు ఎక్కడ పోరాడగలదండి. పోరాడే మాలాంటి వాళ్ళ మీద ఏమో కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తాడు, కేసులు పెట్టి వేధిస్తాడు. అవుతుందా పని అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా డైలాగ్ ఒకటి ఉంది, పైన దేవుడు ఉన్నాడు అని. జగన్ రెడ్డి దేవుడు ఉన్నాడు. చూసావు నువ్వు 2019 ఎలక్షన్ ముందు నువ్వు చేసిన పాపాలన్నీ 2024 ఎలక్షన్ రాకముందే ఎలా తిప్పుకొట్టేస్తున్నాయి చూసావా. ఆ ఈ కుర్రాడు ఏమి నేరం చేయలేదు, వెనకాల ఏ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎవరెవరో ప్రోత్సహించలేదు, అది అసలు కుట్రే లేదని చెప్పి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చేసింది. వాళ్ళు చెప్పేశారు ఆ బాబాయ్ హత్య కేసులో గొట్లపోట్లో ఉన్నది వైఎస్ఆర్ కుటుంబమే అని చెప్పి సిబిఐ చెప్పేసింది. అరే ఇంకా 5 సంవత్సరాలు కూడా గడకుండానే నీ బతికి ఎలా బస్ స్టాండ్ అయిపోయింది చూసావు జగన్ రెడ్డి. అందుకే నిజం నువ్వు అన్నది, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఈ రోజున ఈ తల్లికి ఆ కొడుకుని మళ్ళీ దగ్గరికి చేర్చాడు. ఈ వయసులో తల్లిదండ్రులు అంత ఏడిపించేవయ్యా నువ్వు. నీ సొంత తల్లిని ఏడిపించేవాడు నువ్వు, నీ సొంత చెల్లికే అక్రమ సంబంధాలు అంటగట్టించేవాడివి, నీ సొంత చెల్లినే షకీలాని మరో దారుణమైన మాటలు మాట్లాడించినోడివి. నీకు మేమెంత, మా ప్రాణాలు ఎంతయ్యా. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే నీకు ఏకముక్కలతో సమానం. ఏదో బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, ఆ 100 అడుగుల విగ్రహం 100 ప్రాణాలన్నా బలి కోరదా అంటాడు నాజర్. అలాగా జగన్ రెడ్డి సీఎం అవ్వాలంటే కనీసం ఓ 10,000 మంది చచ్చిపోలేరా దళితులు అంటారు నువ్వు. కానీ ఇంకా మా వాళ్ళకి కొద్దిమందికి ఇంకా అర్థం అవ్వక నీ కాలు దగ్గర ఉన్నారు. ఒక్క తాప వాళ్ళని కూడా దాన్ని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మొన్న మహేంద్ర మాల సామాజిక వర్గం కుర్రోడు, మీ పార్టీ కుర్రోడు, మీ హోంమంత్రి అనుచరుడు, ఆడి దిక్కు తోచని పరిస్థితిలో నువ్వు పెట్టిన మీ పార్టీ పెట్టిన తప్పుడు కేసులు గుక్కిరి బిక్కిరై బలవన్మరణం పొందాడు. బలవన్మరణం. అలా నీ కాళ్ళు దగ్గర ఉన్న ప్రతి ఒక్కడికి చావే శరణ్యం, చావే గత అవుతుందని మా వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదయ్యా. అర్థం అవ్వక ఇంకా నీ కాళ్ళు దగ్గర ఉన్నారు. అయితే అందరూ సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే చాలా కోర్టుల్లో కూడా అరే మర్డర్ చేసినోడేమో 3 నెలలు బయటకు వచ్చాడు అనంతబాబు, మర్డర్ చేసిన మరి ఇంకొక అవినాష్ రెడ్డి కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు. కానీ చిన్న గీత అది పడ్డాదో లేదో, ఇటు పొడిచాడో లేదు, ఎవరికి తెలియదు, ఏ సాక్ష్యం లేదు. అలాంటి 5 సంవత్సరాలు అయ్యా కోర్టులు, జడ్జి గారులు, లాయర్ గారులు ఒక్కసారి ఆలోచించండి అయ్యా.
100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు అనేది మన న్యాయ సూత్రం, మూల సూత్రం. అలాంటిది దోషులు చక్కగా తప్పించుకుంటున్నారు, నిర్దోషులు అందరూ బలైపోతున్నారు జైల్లోని. ఏ తప్పు చేయకుండా 22 రోజులు జైల్లో ఉన్నాను ఆయన. ఏ తప్పు లేదు. గొడ్డలతో ముక్కలుగా నరికేసిన అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడు. శవాన్ని చంపేసి ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు బయట తిరుగుతున్నాడు. అది జగన్ రెడ్డి రాజ్యంలో పరిపాలన. న్యాయం ఎలా నడుస్తుంది ఇక్కడ? మనసున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి అయ్యా. 30 రూపాయలు ముష్టిదే ఉందయ్యా. ఒకవేళ అదే 30 రూపాయలు కావాలంటే బయటికి వెళ్ళి అడుక్కుంటే దొరుకుతుంది 30 రూపాయలు రోజుకి. మీరు బయటికి వెళ్ళి అడుక్కుంటే రోజుకి 30 కాదు 100 వస్తుంది, 200 వస్తాయి, 1000 కూడా రావచ్చు. కానీ ఆ 30 రూపాయల ముష్టి కోసం ఇన్ని జీవితాలు, ఇన్ని కుటుంబాలు నాశనం చేస్తున్న జగన్ రెడ్డికి ఓటేయాలనే ఆలోచన ఏదైతే ఉందో, ఎంతమందికి ఉందో, వాళ్ళందరూ కూడా జగన్ రెడ్డి చేసిన పాపాల్లో ఖచ్చితంగా మీకు కూడా భాగస్వామ్యం ఉంటుందయ్యా. దేవుడు మీకు కూడా ఇస్తారు పనిష్మెంట్. నేను వెళ్తానండి, నేను కలుసుకుంటాను. అక్కడ ఉన్న ఒక అన్న ఫోన్ చేశారు, ఈవేళ ఈవినింగ్లో ఆ ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ జరుగుతాయని. అయితే మీడియాతో మాట్లాడకూడదని కండిషన్ పెట్టారట కోర్టు వారు. అయితే నేను కోర్టు వారిని ప్రశ్నించే అంత గొప్పవాడు కాదు, కానీ సాక్షుల్ని బెదిరించకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని ఒకే ఒక కండిషన్ పెడతారు. లేదా ఇన్ని రోజులు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి అనేది ఒక కండిషన్ ఉంటుంది. కానీ ఈ మధ్య ఏంటో కొత్తగా మీడియాతో మాట్లాడకూడదు అని కండిషన్ వస్తుంది. ఏమంటే అవినాష్ రెడ్డి అనేవాడు లోపల సిబిఐ ఎంక్వైరీ అయ్యేది, బయటకు వచ్చి సిబిఐ వాళ్ళు అందరూ దొంగ నా కొడుకులని తిట్టేవాడు. నేను అసలు ఏమీ చేయలేదు, నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, నన్ను ఇరికించాలని చూస్తున్నారని బయట సిబిఐ ఆఫీస్ బయట పెట్టేవాడు ప్రెస్ మీట్. ఏమండి ఇప్పుడు ఈ అనంతబాబు అనేవాడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఎవడో నా మీటింగ్ కట్టుకునేవాడు, నా వెనకాల జగన్ అన్న ఉన్నాడు, ఏసి పాడదొప్పుతాను అంటున్నాడు. వాళ్ళు ఎవరికి లేవండి ఈ రిస్ట్రిక్షన్లో. కానీ ఒక రఘురామరాజు గారికి అన్యాయానికి గురైన రఘురామరాజు గారికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. తప్పుడు కేసులో బుక్ చేయబడ్డా నారా చంద్రబాబు నాయుడు గారికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. మీ అయితే ఇంకా అమాయకుడు, సాధారణమైన వ్యక్తి, ఆడికి కూడా అదే రిస్ట్రిక్షన్. అయ్యా ఏం జరుగుతుందండి న్యాయస్థానాల్లో? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళేమో యథేచ్ఛగా మాట్లాడతారు, బాధితులు మాట్లాడడానికి ఉండదు అంటారు. ఇంకంతకు మించి నేనేం మాట్లాడలేనండి న్యాయస్థానాల కోసం.